తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ వర్ధంతి సందర్భంగా జగిత్యాలలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్పర్సన్ దావా వసంత్తో పాటుగా పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. తొలి తెలంగాణ ఉద్యమం నుంచి మలిదశ ఉద్యమం వరకు ప్రొఫెసర్ జయశంకర్ మార్గదర్శకుడిగా నిలిచారని కొనియాడారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధనకు ఆయన అందించిన సిద్ధాంతపరమైన దిశానిర్దేశం చిరస్మరణీయమని అన్నారు. జయశంకర్ గారి వర్ధంతిని పురస్కరించుకొని వీళ్ళ తొలితరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం నుండి వీళ్ళ మలిదశ ఉద్యమం వరకు ఏదైతుందో వీళ్ళ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధన కొరకు వారికి ఒక మార్గదర్శకులు వారు ఏదైతుందో కేసీఆర్ గారు వారి పదవులను త్యాగం చేసిన సందర్భంగా వారి రాజకీయ పార్టీ ఆవిర్భావం చేసినప్పుడు దానికి దిశ నిర్దేశం చేసే విధంగా ప్రొఫెసర్ జయశంకర్ గారు మార్గదర్శకులుగా ఉండడం జరిగింది చెప్పాలి. విద్యార్థి దశ నుండి ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం మన ప్రత్యేక రాష్ట్రంగా రూపుదిద్దుకున్నప్పుడు మాత్రమే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఒక భావనను కలిగినటువంటి ఒక మరి నాయకుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు. వారి ఆశయాలకు అనుగుణంగా వారి ఆశయాల సిద్ధి కొరకు మరి ఏ నిధులు, నీళ్లు, నియామకాలు ప్రధాన లక్ష్యంగా ఎంచుకొని ఉద్యమాన్ని ఆరంభించడం జరిగిందో అందులో భాగంగా మరి గత దశాబ్ద కాలం కేసీఆర్ గారు 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతానికి చెందవలసినటువంటి నీళ్ల హక్కుల పొందడంలో కానివ్వండి, ఉద్యోగాల కల్పనలో కానివ్వండి, నిధుల